guys, welcome to my channel. ఈ రోజు డే 3 1 week challenge లో డే 3 అన్నమాట. సో ఈ రోజు వచ్చేసి సింపుల్ గా ఐమ్ గోయింగ్ విత్ వాటర్ మిలన్ మార్నింగ్ లేవగానే వాటర్ ఆర్ ఎల్స్ మీకు ఏమైనా తీసుకోవాలనిపిస్తే రెగ్యులర్ గా లైక్ లెమన్ టీ అట్లాంటివి ఉంటాయి కదా హ్యాబిట్స్, వాటితో పాటు వాటి తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఐమ్ గోయింగ్ విత్ దిస్ 200 grams కంటే ఎక్కువ తీసుకోవచ్చు వాటర్ మిలన్ అయితే, ఎందుకంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి. బట్ షుగర్ పేషెంట్స్ అయితే లిమిట్లో తినాలి. అది కాకుండా వేరే వాళ్ళు నార్మల్ వాళ్ళు అయితే యూ కెన్ గో విత్ 500 వరకు తినొచ్చు అంతే. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తాగుతాను. సో ఇది వచ్చేసి బీట్రూట్, కీరా అండ్ చియా సీడ్స్ ఉంటాయి కదా, ఇవి నైటే నానబెట్టేసుకున్నాను. సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా డీటాక్స్ వాటర్ రెడీ అయిపోతాయి కాబట్టి ఇది రోజంతా తాగొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈ టైంలోనే తాగాలి, స్పెసిఫిక్ టైం అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ ఈ వాటర్ అయిపోతే మళ్ళీ రీఫిల్ చేసుకొని కూడా హాఫ్ అన్ అవర్ తర్వాత అలా పక్కకు పెట్టి తర్వాత కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇలానే తాగాలి, ఇంతే క్వాంటిటీ తీసుకోవాలి అనేది ఏమి ఉండదు. వాటర్ ఎక్కువ తాగడానికి ఒక వే ఇది అంతే, స్పెషల్గా అయితే ఇంకేం లేదు. అండ్ వీటితో పాటు వాటర్ మిలన్, దాని తర్వాత ఇలా ఆల్ మిక్స్ సీడ్స్ రోస్ట్ చేసి పెట్టుకుంటాను, అది 1 టేబుల్ స్పూన్ తీసుకుంటాను. దాని తర్వాత డైరెక్ట్ లంచ్ వరకు అయితే ఏమీ తినను, ఇలా లంచ్ అయితే కంప్లీట్గా తీసుకుంటాను. దీనికోసం 30 grams పన్నీర్ తీసుకున్నాను. ఒకవేళ కావాలంటే 50 grams కూడా తీసుకోవచ్చు, బట్ 30 grams పన్నీర్, 100 grams పాలకూర తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీకు కావాలంటే వేరే గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ రెండు లైట్గా ఫ్రై చేసేసుకున్నాను. తక్కువ ఆయిల్ అయితే తీసుకోవాలి, ఆయిల్ ఎక్కువ అయితే తీసుకోకూడదు. అండ్ వీటితో పాటు 100 grams కర్డ్, పెరుగు ఉంటుంది కదా, పెరుగు వచ్చేసి 100 grams తీసుకున్నాను. అండ్ 1 cup రైస్, కీరా ఒకటి, అండ్ ఏ కర్రీ చేసుకుంటారో ఆ కర్రీ నార్మల్గా ½ కప్ తీసుకోండి. అండ్ మొలకలు వచ్చేసి 2 tablespoons. దీంతో పాటు 1 cup రైస్ ఎక్కువగా తీసుకోకూడదు. ఈవినింగ్ వచ్చేసి మీకు కావాలంటే ఏ ఫ్రూట్ అయినా జస్ట్ 100 grams అలా తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి డిన్నర్ సింపుల్గా చేసుకున్నాను. ఒక చపాతీ తీసుకున్నాను, అది వచ్చేసి తోటకూర ఏదో ఒక గ్రీన్ లీఫీతోని చేసుకున్న చపాతీ. ఒక చపాతీ మీద హాట్ క్రేవింగ్ ఎక్కువ ఉండే, స్పైసీ తినాలని ఉండే, సో దాని మీద నూనె కారం అయితే రాసేసుకున్నాను. అండ్ 2 eggsతో ఆమ్లెట్ వేసేసుకొని సింపుల్గా తక్కువ ఆయిల్తో అండ్ స్ప్రెడ్ చేసుకున్న చపాతీ ఉంది కదా, దాని మీద ఈ ఆమ్లెట్ వేసేసుకొని రోల్ చేసేసుకొని తినేసాను సింపుల్గా. అండ్ స్పైసీ తిన్న ఫీలింగ్ ఉంటుంది, ఆయిల్ తక్కువగా ఉంటుంది. సో ఇలా కంప్లీట్గా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.